యాపల్ చెట్టు అని. సో ఎప్పటి నుంచి ఉంటున్నారండి మార్కెట్? యాక్చువల్లీ మార్కెట్ అంటే 50-60 ఇయర్స్ దాటింది. నేను మాత్రం 31 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నారు. అప్పటి నుంచి వ్యాపారం చేస్తాను. సో అప్పటికి ఇప్పటికి మార్కెట్ ఏమైనా చేంజ్ చేసిందండి? మార్కెట్ చేంజ్ అంటే ఫస్ట్ ఆఫ్ అంటే చాలా బాగా ఉండేది బిజినెస్, సప్లైస్ అన్ని చాలా బాగానే ఉండేది. కానీ డిపార్ట్మెంట్ స్టోర్ ఇచ్చిన తర్వాత, ఆన్లైన్ వచ్చిన తర్వాత, డీమార్ట్లు అన్ని వచ్చిన తర్వాత వ్యాపారం మాత్రం 100లో 95% పడిపోయింది. వ్యాపారాలు పడిపోయాయి. బిజినెస్ చాలా పడిపోయింది. సో మార్కెట్ డెవలప్ ఎలా అయిందండి? అంటే అప్పుడు చూస్తే మార్కెట్ డెవలప్ అంటే కొన్ని షెడ్లు తయారు చేశారు, అంత నీట్నెస్ గా ఉంది, అంత బాగానే ఉంది. పార్కింగ్ అంతా ఇచ్చారు, చాలా బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే పార్కింగ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు పార్కింగ్ ఉంది. దానివల్ల వ్యాపారం కొంచెం వస్తుంది, కానీ 10% వస్తుంది, 90% ఇప్పుడు రావట్లేదు. అంటే అప్పుడు పార్కింగ్ కొంచెం ఇబ్బంది ఉండేది, జనాలు వచ్చారు. అవును. పార్కింగ్ అది ఏర్పడింది, బాగున్నారు. మీ పేరేంటమ్మా? నా పేరు పద్మావతి. అదే ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అమ్మా? దగ్గర 35 సంవత్సరాలు దాటిపోయింది. అమ్మమ్మ ముందు కాడి నుంచి నేను వ్యాపారం చేస్తాను. అప్పటికి ఇప్పటికి మార్కెట్ ఏమైనా మార్కెట్ అంటే కొద్దిగా బిజినెస్ తగ్గింది. ఒకప్పుడు అంటే ఏమి ఉండేది కాదు, ఎక్కడ చుట్టుపక్కల మార్కెట్ లాకే బాగుండేది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల రైతు బజార్లు అయ్యి వచ్చి కొద్దిగా వ్యాపారం డౌన్ అయింది. మరి దాని మీద బతికిన వాళ్ళం కాబట్టి మరి ఉన్నా లేకపోయినా దీని మీద మేము వ్యాపారం చేసుకోవాలి. దానివల్ల ఏదో ఇంకా మరి ఏదో ఉద్యోగాలు జాబులు లేవు కాబట్టి వ్యాపారం మీద జీవన సాగించాలి. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మార్కెట్ డెవలప్ ఎలా ఉందమ్మా? అప్పుడు ఈ సెట్స్ అవన్నీ ఎలానే ఉండేవా? లేదండి, మార్కెట్ డెవలప్మెంట్ అయింది. రేకులు ఇవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత ఒకది ఉర్దూ తుఫానుకు ముందే వేసారు. అప్పటి నుంచి మార్కెట్ పొజిషన్ బాగానే ఉన్నది. సో వ్యాపారాలు అయితే కొంచెం తగ్గాయి. తగ్గిందంటే మరి 4 వైపులు షాపులు ఉన్నాయి కాబట్టి వ్యాపారం అన్ని తగ్గుతుంది. ఇప్పుడంటే ఒకప్పుడు పూర్ణ మార్కెట్ కంపల్సరీగా ప్రతి దానికి రావాలి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అది ఉంది కాబట్టి బుక్ చేసుకొని ఏదో అన్ని రకాలుగా ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. నీ పేరేటమ్మా? పాపమ్మ. పాపమ్మ. ఎప్పటి నుంచి ఉన్నామ్మా మార్కెట్ లో? చిన్నప్పటి నుంచి అంటే దాదాపు అంటే మార్కెట్ 1935లో మొదలైంది పూర్ణ మార్కెట్. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాల పైన అవుతుంది. నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 60 సంవత్సరాలు అవుతుందా? అంతేగాని వ్యాపారం అంతా అప్పటి నుంచి అప్పుడే వ్యాపారం చేసేదాను, ఇంటికాడే ఉండేది. అప్పటి నుంచి ఇప్పటికి పూర్ణ మార్కెట్ ఏమైనా మారిందమ్మా? నువ్వు చూసావు కదా 60 సంవత్సరాలు. మారమంటారుగా, ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేని వాళ్ళు మానేటోళ్ళు అలా కొనుక్కొని అమ్ముకుంటారు. ఇప్పుడు అప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారాలు ఎలా అప్పుడు వ్యాపారాలు బాగుంది, ఇప్పుడు వ్యాపారాలు ఇంతే. తెల్ల కొట్టుకొని కూకోవాలి. బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువైపోయి ఎక్కువ జనాలు ఎక్కువైపోయి వ్యాపారాలు లేవు నాయన, అది బాగా అంతే. మరి ఇంకేంటి, అది అమ్ముకుంటే రూపాయి డబ్బులు లేకపోతే లేదు. నా పేరు మల్లేశ్వరరావు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను 15 సంవత్సరాలు కూడా చేస్తాను. మార్కెట్ పూర్ణ మార్కెట్ ఏర్పడి 100 సంవత్సరాల పైన అవుతుంది. సో మీరు 15 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి వ్యాపారాలు ఎలా ఉన్నాయి? అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే దానికి ఎవరేం చెప్పలేము. వ్యాపారానికి మార్కెట్ ఏమైనా డెవలప్ అయిందా? మీరు 15 నెలల నుంచి వస్తున్నారు కదా. మార్కెట్ డెవలప్ అవ్వాలనేది మార్కెట్ మారితే డెవలప్ అవుతుంది. అది కొత్త మార్కెట్ కడితే డెవలప్ అవుతుంది. ఎంతగా పాత మార్కెట్ ఉంటే ఎవడొస్తుంది? సో బిజినెస్ ఏమైనా తగ్గిందంటే? బిజినెస్ అంటే నేను అందరూ వ్యాపారాలు చేస్తే బిజినెస్ తగ్గుతుంది. మీకు అందరూ అదే వ్యాపారం. మీరు మార్కెట్ కు వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నారు? నేను మార్కెట్ వచ్చి 8 సంవత్సరాలు. అప్పటి నుంచి పూల వ్యాపారం. అంటే గత 8 ఏళ్ళగా చూసుకుంటే మార్కెట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా? తేడా ఉందంటే అప్పుడు వ్యాపారాలు ఉండి ఇప్పుడు వ్యాపారం. సో మార్కెట్ లో ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తారు? 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తాం. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్కెట్ మారిందా? అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయింది మార్కెట్. ఇప్పుడు అనుకో రైతులు తెచ్చి స్వయంగా ఇచ్చేవారు, లాభాలు తీసుకొని చేసేవారు. అంతా సిండికేట్ వ్యాపారం అయిపోయింది. అడిగిన వ్యాపారాలు ఎవరికి వ్యాపారం సమయంగా లేవు. కరోనా కాడి నుంచి మరి వ్యాపారాలు పోయాయి. 15 సంవత్సరాలు మీరు మార్కెట్ చూసారు కదా, మార్కెట్ ఏమైనా మారిందండి? సెటిల్ వేయడం కానీ ఇలా డెవలప్ ఏమైనా? పొద్దులో కొద్దిగా మారాయి. ఇంకా మొన్న కొద్దిగా పార్కింగ్ దగ్గర అది చేంజింగ్ అది అయింది. ఇలా మారితే డెవలప్ అయితే బాగుంది. కొంచెం డెవలప్ అయితే బాగుంది. వ్యాపారాలు అయితే తగ్గాయి, బాగా తగ్గిపోయి. అడిగిన వ్యాపారాలే కదా, ఎవరికి వ్యాపారాలు లేవు. అప్పట్లో మీరు రోజుకి ఎన్ని ఆటోలు వచ్చి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? అప్పుడైతే ఒక బోలారా అంత తెచ్చేవారు. ఇప్పుడైతే రోజుకి ఒక చిన్న ఆటో తెస్తాం. అప్పటికప్పుడు బోల్ చేంజ్ చేసి సో ఎక్కడ అక్కడ వ్యాపారాలు వచ్చి అడిగిన వ్యాపారాలు కరోనా కాడి నుంచి ఎక్కువైపోయి. సో అంటే ఎంత వ్యాపారాలు తగ్గినా సరే మార్కెట్ లోకి సరుకులు అంటే అన్ని లభిస్తాయి కదా, జనాలు ఎక్కువ మార్కెటే మొగ్గుతూపుతారు. సో అలాంటప్పుడు పండుగలప్పుడు వస్తున్నారండి జనాలు మార్కెట్ కి? పండగప్పుడు అదే పూర్ణ మార్కెట్ అట్టుపల్లి అయింది కాబట్టి బనానాకి వచ్చిన 19 సందికి వచ్చిన వాళ్ళు వస్తారు. మిగతా వ్యాపారాలు ఇంకా అక్కడే దొరుకుతాయి. ఒక 10 రూపాయలు ఇక్కడ తక్కువ అంత దూరం నుంచి రాలేరు కదా.
ఎక్కడ అడుగు అడిగిన వ్యాపారాల వల్ల అసలు ఇప్పుడు ఈ వ్యాపారం చేసినా పెద్దగా లాభాలు ఏం లేవు. ఏ రోజు పట్టుకుంటే ఆ రోజు అంతే. సూరిబాబు అండి. సో మార్కెట్ పూర్ణ మార్కెట్ ఏర్పడి సుమారు 100 సంవత్సరాల పైన అవుతుంది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తారు? మేము సుమారు 15 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికి వ్యాపారాలు ఎలా ఉన్నాయి? చాలా పోయాయండి వ్యాపారం. అసలు ఎందువల్ల అంటారు? ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు అయిపోయి ఎలా పడితే అలాగే అమ్మేస్తున్నారు. వ్యాపారాలు అసలు ఏట్లేవు. అప్పటికి ఇప్పుడే మార్కెట్ ఏమైనా డెవలప్ అయిందండి? డెవలప్ అయ్యట్లేదు, పోయిందండి మార్కెట్. అప్పుడు వేరే ఇప్పుడు వేరే అండి. సో ఎందువల్ల ఎక్కడ పడితే అక్కడ స్టోర్లు వచ్చేసి తర్వాత రిలయన్స్ లో ఇలాంటివన్నీ పెట్టేసారు కదండి, అందువల్ల వ్యాపారాలు అన్ని పోయాయి. మీరు 15 సంవత్సరాల 15-20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఎటువంటి తేడాలు ఏం కనపడలేదు. బోల్డ్ తేడా అండి. అప్పటికి ఇప్పటికి అప్పుడు 5-6 ఆటోలు సరుకు వచ్చేది, ఇప్పుడు ఏమొచ్చి ఒక ఆటో సరుకు కూడా అమ్మలేకపోతుంది. వ్యాపారాలు తగ్గాయి. వ్యాపారం బాగా తగ్గిపోయాయి. కేకే రావు, అది కొనలు రావు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మార్కెట్? మార్కెట్ లో ఉన్నది కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మార్కెట్ లో మీరు 20 సంవత్సరాలు ఉన్నారు. మార్కెట్ ఏర్పడే 100 సంవత్సరాల పైన అవుతుంది. సో 20 సంవత్సరాలకి ఇప్పటికి ఏమైనా మారిందండి మార్కెట్? మారిందంటే కొద్దిగా మారింది కానీ కరోనా వచ్చి చాలా దెబ్బ కొడిచింది. సో వ్యాపారం ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పుడు బోల్ తేడా అయిపోయింది. ఎందుకంటే బిజినెస్ అటు నుంచి ఇటు తేడా వచ్చింది. ఇన్నాళ్ళంటే థియేటర్లో వాటిలో పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యాపారం తీరులోకి వచ్చారు. అప్పటికి ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు అయిపోయి మార్కెట్ కొద్దిగా కాదు బాగా పడిపోయింది. పేరేంటి? నా పేరు బత్తుల రాము. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు మార్కెట్? మేము గత 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే మార్కెట్ సుమారు పూర్ణ మార్కెట్ స్థాపించి 100 సంవత్సరాల పైన అవుతుంది. మీరు 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, అప్పటికి ఇప్పుడు మార్కెట్ ఏమైనా మారిందా? గోల్డ్ మారింది. పూర్ణ మార్కెట్లోని గత నా చిన్నతనంలోనే నేను 10 సంవత్సరాల నుంచి మా అమ్మగారి కాడ ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి మా అమ్మగారి దగ్గర, మా తాతగారి కాడ నుంచి మేము పూర్ణ మార్కెట్లో వ్యాపారం చేస్తాం. మా తాతగారు పోయిన తర్వాత మా నాన్నగారు